హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. కేకేఆర్ రాబోతోంది విశాఖపట్నానికి ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడడానికి. ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మీద మంచి విజయం సాధించారు. అండ్ కేకేఆర్ని కూడా ఓడించి ఇంకొక విజయాన్ని కూడా మూటగట్టుకోవాలనుకుంటారు వాళ్ళు. కేకేఆర్ 2 మ్యాచ్లు గెలిచారు. ఒక మ్యాచ్ కొంచెం లాస్ట్లో గెలిచారు, ఇంకో మ్యాచ్ అయితే కన్విన్సింగ్గా గెలిచారు. మరి ఇక్కడ ఎలా ఆడబోతున్నారు అనేది ఈ మ్యాచ్లో మనం మాట్లాడుకోబోయే అంశాలు. అండ్ అలాగే ఆ డిస్కషన్స్ అనేవి మొదలు పెట్టేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం కేకేఆర్ గురించి మాట్లాడదాం. వాట్ బెనిఫిటెడ్ దెమ్ హ్యూజ్లీ అని మనం మాట్లాడుకుంటే, ఇద్దరు వెస్ట్ ఇండియన్స్, ఒకళ్ళు ఫస్ట్ మ్యాచ్లో, ఇంకొకళ్ళు సెకండ్ మ్యాచ్లో వేరే లెవెల్లో వాళ్ళకి బెనిఫిట్ చేకూర్చారు. నరేన్ అటు బౌలింగ్లో ఫస్ట్ మ్యాచ్లోనూ బాగా ఆడాడు, సెకండ్ మ్యాచ్లోనూ బాగా ఆడి వికెట్లు తీశాడు, ఆ తర్వాత రన్స్ కూడా బాగా కొట్టాడు. ఫస్ట్ మ్యాచ్ని ఇంకా రసల్ చేసింది, ఇంకా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, దాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి మ్యాసివ్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. ఆ తర్వాత నిజంగా ఇంపాక్ట్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ ఎవరు అందించారు? హర్షిత్ రాణా అందించాడు, అలాగే ఫిల్ సాల్ట్ కూడా అందించాడు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా కీలకమైన సమయంలో బౌండరీలు, సిక్స్లు రావడం, ఇక్కడ వికెట్లు, స్లోవర్ బాల్, డాట్ బాల్ ఇతని దగ్గర నుంచి పడ్డే. రస్సెల్ కూడా బౌలింగ్ బాగా వేశాడు. సో టాప్ కాంట్రిబ్యూటర్స్ ఈ 4 ఉన్నారు. మిగతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేదా అంటే అది కూడా కాదు. ఇప్పుడు నీకు వెంకటేష్ గారు కాంట్రిబ్యూట్ చేశాడు, శ్రేయస్ గారు లాస్ట్ మ్యాచ్ ఫినిష్ చేశాడు. బట్ అవన్నీ కూడా ఒక ఆఫ్టర్ ఫంక్షన్స్ లాగా వచ్చాయి. నరేన్ అంత అటాక్ ఇచ్చేసిన తర్వాత 14 ఓవర్స్లో 100 కొట్టాలి, దట్ ఇస్ నాట్ అ బిగ్ డీల్ చిన్నస్వామిలు. అండ్ దానికి తోడు వాళ్ళ బౌలింగ్ అంతే పేలవంగా ఉండింది కాబట్టి వాళ్ళు కొట్టగలిగారు. ఎస్, ఇంపార్టెంట్ కాదనట్లా, ఎక్కడ కూడా అండర్మైన్ చేయట్లా వెంకటేష్ గారి కాంట్రిబ్యూషన్ కానీ శ్రేయస్ గారి కాంట్రిబ్యూషన్ కానీ. బట్ మోస్ట్ ఆఫ్ ద డ్యామేజ్ అనేది ఎవరి వల్ల జరిగిందంటే ఈ టాప్ మనం మాట్లాడుకున్న వాళ్ళ వల్ల జరిగింది. సో క్లిష్టమైన పరిస్థితులు వీళ్ళ టీం అనేది ఎలా ఆడుతుంది, నితీష్ రాణా ఎక్కడ ఆడబోతున్నాడు, ఏంటి పరిస్థితి, లాస్ట్ మ్యాచ్లో అతని గురించి ఏదో చర్చ నడిచింది, ఎక్కడ ఉంటాడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి. బట్ ఎనీవే, నితీష్ రాణా వస్తే ఎక్కడ ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ నరేన్ ఎక్స్పెరిమెంట్ కనుక ఫెయిల్ అయిందంటే ఏంటి పరిస్థితి. సన్ రైజ్ హైదరాబాద్తో ఫెయిల్ అయింది, రన్అట్ అయిపోయాడు అతను. బట్ ఆ తర్వాత స్టిల్ వికెట్లు పడిపోతూ వచ్చే, రసల్ లాస్ట్ ఆడాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. బౌలింగ్ పరంగా మాట్లాడుకుంటే వాళ్ళకున్న పెద్ద 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 సమస్య మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ ఏంటి, అన్ని పరుగులకు వెళ్తున్నాడు. 2 మ్యాచ్ల్లోనూ 100 ఇచ్చాడు, ఒక వికెట్ కూడా తీయలేదు, భారీగా పరుగులు సమర్పించేశాడు. అండ్ మొదటి మ్యాచ్లో మీరు చూసుకుంటే క్లాస్ అండ్ షాబాజ్ కొట్టారు. తర్వాత మ్యాచ్లో ఫైనల్ ఓవర్స్లో మనం మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్లో అక్కడ మీకు దినేష్ కార్తిక్ కూడా కొట్టాడు. సో వాట్స్ హ్యాపెనింగ్ విత్ మిచెల్ స్టార్క్ అని. కానీ ఇదే వైజాగ్ స్టేడియంలో అటు ఖలీల్ ఏం చేశాడో చూసాం. ముస్తాఫిజూర్, పత్తిరాణా ఇలాంటివి ఫాస్టర్ బౌలర్ కొంచెం పర్చేస్ రాబట్టడం కూడా చూసాం. ముఖేష్ కుమార్ బాగా ఆడడం అనేది చూసాం. సో డెఫినెట్లీ స్టార్క్ షుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది నా ఫీలింగ్ ఈ వికెట్ నుంచి. సో ఇక్కడ అతని ఫామ్ని కొంచెం అందిపుచ్చుకుంటాడేమో అని అనిపిస్తోంది. అది అందిపుచ్చుకుంటే కనుక కేకేఆర్ విల్ బ్రీత్ ఈజీ. లేదంటే కనుక వాళ్ళ బౌలింగ్ ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్. వాళ్ళు ఎక్కువగా స్లోవర్ వన్స్ మీద రిలే అంతా బాగానే ఉంది, కానీ ఇటువంటి సర్ఫేసుల మీద వాళ్ళ అటాక్ ఈజ్ బౌండ్ టు గో ఫర్ ప్లెంటీ. మెనీ రన్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది జరగకుండా ఉండాలంటే స్టార్క్ షుడ్ స్ట్రైక్ సమ్ ఫామ్. ఆ ఫామ్ అనేది స్టార్క్కి ఈ వికెట్ మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది వచ్చిందంటే కనుక కేకేఆర్ విల్ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడదాం. మొదటి 2 మ్యాచ్లు ఓడిపోయారు, 3వ మ్యాచ్లో కన్విన్సింగ్ విక్టరీ అని ఎందుకన్నానంటే అయిపోయింది మ్యాచ్. మీకు 3 ఓవర్లు ఉండగానే మ్యాచ్ అయిపోయింది. సో దట్ ఈస్ ఎ కన్విన్సింగ్ విక్టరీ. అండ్ దానితో రిషబ్ పంత్ బాగా ఆడడం అనేది మనం ఆల్రెడీ అతని గురించి మాట్లాడుకున్నాం. ఏ రకమైన ఇమోషనల్ బూస్ట్ అనేది రిషబ్ పంత్ ఆడితే కనిపిస్తుందో అది చాలా క్లియర్ కట్గాను మనకు తెలిసింది. సో అటువంటి ఆస్పెక్ట్స్ అనేవి చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. సో వాళ్ళు ఏంటంటే ఇదే కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ వార్నర్ దగ్గర నుంచి, షా దగ్గర నుంచి, కాస్త మిచెల్ మార్ష్ ఇంకొంచెం పదును పెట్టాలనుకుంటారు అటు బ్యాట్తో ఇటు బాల్తో, అతని దగ్గర నుంచి కూడా వస్తే తర్వాత మీకు వచ్చే బ్యాటర్స్ మీద ఆ ప్రెషర్ అనేది కాస్త తగ్గిపోతుంది. అది పంత్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, లేదంటే వాళ్ళు ఇంకెవరినైనా ఆడించాలనుకుంటే వాళ్ళన్నా కావచ్చు. సో ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ట్రిస్టన్ స్టబ్స్ కావచ్చు, ఆ ప్రెషర్ వాళ్ళ మీద తగ్గాలి అంటే కనుక ఈ టాప్ 3 అదిరిపోయే విధంగా స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఎంత పెద్ద స్కోర్నైనా కూడా చేస్ చేయగలదనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ బౌలింగ్ అద్భుతం. యాక్చువల్లీ ఢిల్లీ క్యాపిటల్స్తో ఉన్న ఒక అడ్వాంటేజ్ కానీ లేదా అదే డిసడ్వాంటేజ్గా మారే ఒక అంశం ఏంటి అంటే, లాస్ట్ మ్యాచ్తో పోల్చుకుంటే దే హ్యాడ్ అ పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్. అటు స్టార్ట్ ఫ్రమ్ వార్నర్ అండ్ షా బాగా వచ్చింది, కొంచెం అటు ఇటు అయిన తర్వాత పంత్ దగ్గర నుంచి ఫినిష్ బాగా వచ్చింది. బౌలర్ ఫస్ట్ ఓవర్ నుంచే ఖలీల్ అహ్మద్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ సాధించడం, ఆ తర్వాత మీకు ముఖేష్ ఆ తర్వాత వచ్చి డెత్ ఓవర్స్ చేసే విధంలో వికెట్లు తీయడం, డాట్ బాల్స్ వేస్తూ కనిపిస్తూ ఉండడం. స్పిన్నర్ లేకపోయినా కూడా వాళ్ళ కుల్దీప్ యాదవ్ లేడు వాళ్ళకి. ఐ థింక్ విల్ బి రెడీ ఫర్ దిస్ మ్యాచ్. కుల్దీప్ యాదవ్ లేకపోయినా అక్షర్ పటేల్ చాలా బాగా వేయడం. సో ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ వికెట్లు
తీసుకునే విధంగా, రన్స్ వచ్చే విధంగా ఒక పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్ జరిగింది. ప్రతిసారి ప్రతి ఎలిమెంట్ ఆఫ్ యువర్ టీమ్ అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్పడం కష్టం. ఎవ్రీ గేమ్ ఈజ్ నాట్ ఎ పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్. ఐ థింక్ సిఎస్కేకి అగేన్స్ట్గా ఢిల్లీకి వచ్చిన గేమ్ అనేది షుడ్ బి దర్ బెస్ట్ గేమ్ ఆఫ్ ది టోర్నమెంట్. ఆ బెస్ట్ మళ్ళీ పునరావృతం అవ్వదు. ఎక్కడో అక్కడ ఏదో ఒక ఎలిమెంట్ అనేది తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఈ మ్యాచ్లో కీలకంగా ఢిల్లీ క్యాపిటల్స్ వైపు నాకున్న స్పెసిఫిక్ ఇంట్రెస్ట్. బట్ అలాగే వాళ్ళ దగ్గర టీం లేక కాదు, మంచి టీమే ఉంది. ఒకవేళ కుల్దీప్ యాదవ్ వచ్చాడు అంటే కనుక హెవీ హిట్టర్స్ ఉన్నారు అక్కడ. శ్రేయస్ అయ్యర్ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ, నితీష్ రాణా కానీ, రింకు సింగ్ కానీ, హెవీ హిట్టర్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. రింకు సింగ్ ఇంకా బ్యాటింగ్ పూర్తి స్థాయిలో పని చెప్పాలా, అతను చెప్తే ఎలా ఉంటుందో వెయిట్ చూస్తున్నా నేను కూడా, ఏం చేస్తాడు, ఎంతవరకు ఇస్తాడని చెప్పేసి. ఆల్రెడీ కొంతవరకు ఇన్నింగ్స్ ఆడాడు, బట్ స్టిల్ అతని స్థాయిలో ఇన్నింగ్స్ రాలా. సో కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్స్ చాలా కీలకంగా మారబోతున్నారు. సో ఇక్కడ మనం బలాబలగాల గురించి పోల్చుకుంటే కనుక అక్కడ నరేన్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, సుయాష్ ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఎంత మంచి మిస్ట్రీ స్పిన్ అటాక్ ఉందో, ఇక్కడ మీకు ఫింగర్ అండ్ రిస్ట్ స్పిన్ కాంబినేషన్తో అంతే మంచి అటాక్ ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ కుల్దీప్ యాదవ్ ఉన్న ఫామ్లో మనం చూసుకుంటే కనుక అక్కడ నరేన్, కుల్దీప్ యాదవ్ హేమీలు ఒకళ్ళనొకరు క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే కనిపిస్తూ ఉన్నారు. అలాంటి మంచి అటాక్ ఇద్దరు వైపులా ఉంది. ఫాస్ట్ బౌలింగ్ అటాక్ విషయానికి వస్తే హర్షిత్ రాణా ఇస్ డూయింగ్ టెరిఫికలీ వెల్. అతనికి సపోర్ట్ రసల్ దగ్గర నుంచి కూడా బాగా వస్తుంది. అండ్ దానికి స్టార్క్ సరిగ్గా వేయట్లా. అదే ఢిల్లీ విషయంలో మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ మ్యాచ్లో తక్కువ రన్లు ఇచ్చారు, వాళ్ళే పెద్దగా భారీగా పరుగులు ఇచ్చారని నేనైతే చెప్పను. సెకండ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళని కట్టడి చేద్దాం అనుకుంటున్నట్టు రియాన్ పరాగ్ బాగా 180 దాకా వెళ్ళిపోయింది, వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్ అయింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అక్కడ ఎలాగైతే స్టార్క్ బాగా రన్స్ ఇచ్చేస్తున్నాడు కేకేఆర్, ఇక్కడ నోకియా కూడా అదే విధంగా రన్లు ఇస్తున్నాడు. సో అదొక ఎలిమెంట్ ఉంది వాళ్ళకి. ఇదేందబ్బా వాళ్ళ నోకియా ఐసా పరుగులు దేతా హే, 1-2 మంచి ఓవర్లు వేసాడు, కానీ లాస్ట్ ఫైనల్ ఓవర్స్లో బాగా రన్స్ ఇస్తూ ఉన్నాడు. సో ఆ నోకియా ఎఫెక్ట్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్ మీద కూడా పడుతుంది. సో అది కూడా అక్కడ ఈవెన్ అవుట్ అయిపోతుంది. బట్ అక్కడ హర్షిత్ రాణా, ఆంధ్ర రసెల్ వేసినట్టు ఇక్కడ కనుక ఖలీల్ అహ్మద్, ముఖేష్ బాగా వేయగలిగితే, ఇషాంత్ కూడా లాస్ట్ మ్యాచ్లో బాగానే వేసాడు, బాగా వేయగలిగితే ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ బ్యాటింగ్ని ఇబ్బంది పెట్టచ్చు. ఎస్పెషలీ కొంచెం సీమ్కి ఫ్రెండ్లీ కండిషన్స్గా కొంచెం ఎక్స్ట్రా బౌన్స్, ఎక్స్ట్రా పేస్ ఉన్న వికెట్ ఉంది కాబట్టి దీన్ని వాళ్ళు సవ్యంగా ఉపయోగపరుచుకోవాలని చెప్పేసి ఢిల్లీ క్యాపిటల్స్ కోరుకుంటారు. వీళ్ళిద్దరిలో ఫేవరెట్స్గా ఎవరు దిగుతారు, విచ్ టీమ్ యాజ్ అ మోర్ కంప్లీట్ టీమ్ అంటే కేకేఆర్కి అటు రిసోర్సెస్ పరంగా కానివ్వండి, వాళ్ళకున్న డెప్త్ ఇన్ బ్యాటింగ్ కానివ్వండి, వెరైటీ ఇన్ బౌలింగ్ కానివ్వండి, అది డీసీ కన్నా బెటర్గా ఉంది. బట్ మళ్ళీ అంటున్నాను కదా, ఒక పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్ డీసీకి సిఎస్కేకి అగేన్స్ట్గా నడిచింది. ఆ పిక్చర్ పర్ఫెక్షన్లో ఏది తగ్గుతుంది, ఒకటి తగ్గడం అయితే గాయం, 1-2 ఎలిమెంట్లు తగ్గుతాయి. ఎంతవరకు తగ్గింది, దాన్ని మిగతా వాళ్ళు ఎవరన్నా బ్యాలెన్స్ చేశారా, ఇండివిజువల్ లెవెల్లో ఏమన్నా పర్ఫార్మెన్సెస్ వచ్చాయా అనేది చూసుకోవాల్సిన అంశం. కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అఫ్కోర్స్ నరేన్ వర్సెస్ పంత్ ఒకవేళ మిడిల్ ఓవర్స్లో వేయాలంటే అది చాలా చాలా కీలకమైన బ్యాటిల్గా మారబోతోంది. స్టార్క్ వర్సెస్ వార్నర్ అఫ్ కోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యాటిల్స్ టు వాచ్. అండ్ అలాగే ఇటు సైడ్ నుంచి చూస్తే కనుక మీరు అటు ముఖేష్ వర్సెస్ రస్సెల్ లాస్ట్ ఓవర్స్లో ఎట్లా వేస్తాడు ఏంటి అని, కుల్దీప్ యాదవ్ వర్సెస్ శ్రేయాస్ అయ్యర్. సో ఇటువంటి బ్యాటిల్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆ నరేన్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ అగేన్స్ట్ ఆర్సీబీ. బట్ ఢిల్లీకి ఆర్సీబీ కన్నా బెటర్ బౌలింగ్ ఉంది. సో ఆ నరేన్ ఎక్స్పెరిమెంట్ అంతగా వర్కౌట్ అవుతుందా ఇవాళ అనేది నాకు కొంచెం డౌట్లు అయితే ఉన్నాయి. బట్ వీళ్ళు నరేన్ మళ్ళీ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ పని చెప్పేసాడు, కొట్టేస్తారంటే ఏం చేయలేం. నరేన్కి అగేన్స్ట్గా బౌన్సర్లు వేద్దాం, అతన్ని ర్యాటిల్ చేద్దాం అనుకునే ఆలోచన బాగానే ఉంటుంది, కానీ ఆ బౌన్సర్ టార్గెటింగ్ కానీ దాని వెనకాల ఉన్న ఆలోచన కానీ సరైన రీతిలో లేకపోతే కనుక అక్కడ నరేన్ అమలుపరిచే షాట్లు చూసేసరికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ అ థ్రెట్ విత్ నరేన్. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విషయం కేకేఆర్ కూడా బాగా తెలుసు. జస్ట్ 10 balls 20 కొట్టేశాడు, 8 balls 20 కొట్టాడా, పక్కకు వచ్చాడా, తర్వాత సంగతి తర్వాత అనే ఆలోచనలోనే గౌతమ్ గంభీర్ ఉన్నాడు అక్కడ. సో ఇరు జట్లలో మనం మాట్లాడుకుంటే కనుక కుల్దీప్ యాదవ్ వస్తాడు, అది ఒకటే చేంజ్ కనిపిస్తోంది. సో రాషిక్ ధార్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ విల్ కమిన్. ఆ ఒక లైనప్ కనిపిస్తుంది ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్కి. కేకేఆర్ విల్ ఆల్సో నాట్ చేంజ్, వాళ్ళ టీం బాగానే ఉంది. అనుకోవచ్చు అరే చేంజ్ చేద్దామా స్టార్క్ని అది ఇది, వాళ్ళు అంతగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ స్లాట్ ఇన్ సమ్వేర్ నితీష్ రాణా, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. సో నితీష్ రాణా స్పిన్ కూడా బాగా ఆడతాడు. వెంకయ్యర్, నితీష్ రాణా కొంచెం పనులు చెప్పుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అండ్ అటు ఫిల్ సాల్ట్ ఎలాగైతే మంచి స్టార్ట్ ఇస్తాడో ఇక్కడ షా అలాంటి స్టార్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటారు, మళ్ళీ అదే విధంగా ఆడాలని చెప్పేసి కోరుకుంటారు. ద టాప్ 3 ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ హోల్డ్ బ్రిలియంట్ కీ. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ బాగా స్కోర్ చేయాలంటే వాళ్ళ టాప్ 3 బాగా హెల్ప్ అవ్వాలి వాళ్ళకి. కేకేఆర్కి అందరి దగ్గర నుంచి ఆ కాంట్రిబ్యూషన్స్ రావాలి. అదే రీతిలో వాళ్ళ టీంని వాళ్ళు సెట్ చేసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ తనే చెప్పాడు నా రోల్ యాంకర్ రోల్ అని. సో మిగతా వాళ్ళందరూ అతని చుట్టూ ఆడుతూ పోవాలి. అండ్ లెట్స్ సీ హౌ థింగ్స్ గో. వాళ్ళ ఏంటి సంగతి అని చెప్పేసి విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఆఖరి హోమ్ మ్యాచ్ ఇది. ఆ తర్వాత వాళ్ళు అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీకి వెళ్ళిపోతారు. వెళ్తూ విజయం మూట కట్టుకొని వెళ్తారు. కొంచెం కష్టమే, కానీ మళ్ళీ ఆ స్థాయికి తగ్గట్టుగా ఆడారంటే కనుక వాళ్ళని ఆపడం కష్టమే. మీరేమనుకుంటున్నారు?